హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా అనుపమ పరమేశ్వరన్, రెజీనా గారు నటించిన మరీచిక అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎన్ని కామెంట్స్ అండి, కమెంట్స్ బాక్స్ మొత్తం ఈ మూవీనే నిండిపోయి ఉంది గత కొన్ని రోజులుగా. ఎక్స్పెషల్లీ ఒక పర్సన్ మాత్రం అడుగుతూనే ఉన్నారు. మీకోసమే వీలైనంత తొందరగా ఓటీటీకి రాగానే వీడియో చేస్తున్నాను. మూవీ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఎక్స్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు మాత్రం మీరు అసలు ప్రిడిక్ట్ చేయలేరు. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. వీలైనంత వరకు కాన్షియస్గా వినడానికి ట్రై చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఏ మాత్రం ట్రై చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. మూవీ ఓపెన్ అవగానే అనుపమ పరమేశ్వరన్ అలియా వెంకటలక్ష్మి. ఏంటి అజిత్ క్యారెక్టర్ నేమ్ కొంచెం ఓల్డ్గా ఉందనంటే, అవునండి, ఈ మూవీలో వెంకటలక్ష్మి కొంచెం పాత అమ్మాయిలా ఉంటుంది. కళ్ళకి సైట్ ఉంటుంది, కొంచెం అమ్మాయికత్వం కూడా. ఆల్సో చాలా ఇన్నోసెంట్, చాలా మంచి అమ్మాయి. మోడర్న్ ట్రెండ్ ని అస్సలు ఫాలో అవ్వదు, దానికి తగ్గట్టే డ్రెస్ చేసుకుంటుంది. వెంకటలక్ష్మి బాయ్ ఫ్రెండ్ కి ఏదో అయిపోయిందని కంగారు పడుతూ రోడ్డు మీద పరిగెడుతూ వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చూస్తే అప్పటికే చనిపోయి ఉంటాడు. దీంతో వెంకటలక్ష్మి ఏడుస్తూ చుట్టుపక్కల చూస్తే మరీచిక అనే ఒక ఆమె పరిగెడుతూ వెళ్తుంది. మరీచిక అని గట్టిగా పిలుస్తున్నా కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడే మరీచిక అనే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. వెంటనే కంగారు పడి ఈ విషయం ఎలాగైనా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడంతో వెంకటలక్ష్మి కంగారు పడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న ఇన్స్పెక్టర్తో, సార్ సంజుని చంపేస్తుంది ఆ మరీచికని ఇదంతా చేసిందనంటే, చూడమ్మా కంగారు పడుకు, ఏం జరిగిందో చెప్పానంటే ఈ మరీచిక ఎవరు, సంజయ్ ఎవరు అని క్లియర్గా ఇన్స్పెక్టర్ చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే వెంకటలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న చాలా పేదవాళ్ళు. ఇప్పుడు వెంకటలక్ష్మి పీజీ ఫైనల్ ఇయర్ చదువుతుంది గవర్నమెంట్ కాలేజ్లో. అదే కాలేజ్ పక్కన సంజూస్ కేక్ షాప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సంజుని రోజు చూస్తూ ఉంటుంది వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మిని కూడా సంజు బాగా పలకరించేవాడు, నవ్వుతూ మాట్లాడేవాడు. దీంతో వెంకటలక్ష్మికి సంజుపై ఇష్టం మొదలవుతుంది. కానీ సంజుకి ఈ విషయం చెప్పిండదు. అద్దంలో అద్దాలు, ఆ పళ్ళకి క్లిప్పు, ఆ డ్రెస్సు, తన నడక, ఇవన్నీ వాడికి ఎందుకు నచ్చిందో తనపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని పక్కనున్న ఫ్రెండ్స్ అందరూ వెంకటలక్ష్మిని చూస్తూ కమెంట్ చేస్తూ ఉంటారు. కాలేజ్లో ఒక అమ్మాయి సంజుకి వచ్చి ప్రపోజ్ చేస్తే సంజు నో చెప్తాడు, నాకు ఇలాంటి పైన ఇంట్రెస్ట్ లేదు, నీ పైన అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదని. దీంతో పక్కనే ఉన్న వెంకటలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, నా లైన్ క్లియర్ అయిపోయింది. ఇంకోవైపు మరీచిక అనే ఒక ఆమె ఆ ఏరియాకి కొత్తగా వచ్చి ఉంటుంది ఫారిన్ నుంచి. తెలుగులోనే మేనేజ్ చేస్తూ సూపర్ మార్కెట్లో వస్తువులు కొనడానికి కష్టపడుతూ ఉంటే అదే సూపర్ మార్కెట్లో ఉన్న వెంకటలక్ష్మి ఇంగ్లీష్లో ఆమె చెప్తున్న పదాలన్నీ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి మరీచికకి హెల్ప్ చేస్తుంది. దాంతో మరీచిక వెంకటలక్ష్మితో పరిచయం ఏర్పరచుకుంటుంది. వెంటనే ఫోన్ నంబర్ తీసుకుంటుంది. నాకు ఇక్కడ ఎవరూ పెద్దగా తెలియదు, లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం, తెలుగు నాకు పెద్దగా రాదని చెప్పి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా మారుతారు. ఆ తర్వాత మరీచిక వెంకటలక్ష్మిని ఇంటికి తీసుకెళ్తుంది. వెంకటలక్ష్మి ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఉన్న ఇంటీరియర్స్ అన్నిటినీ చూసి, వామ్మో వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని అనుకుంటుంది. గోడ మీద మరీచిక వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలు చూసి, ఎవరు వీళ్ళనంటే మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పి బాధపడుతూ ఉంటే వెంకటలక్ష్మి చేయి పట్టుకుని ఓదారుస్తుంది. దీంతో వీళ్ళ మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా ఏర్పడుతుంది. మరీచిక వాళ్ళ నాన్న అదే ఏరియాలో కొన్ని ప్రాపర్టీస్ తీసింటాడు. ఇప్పుడు అతను చనిపోవడంతో ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ అమ్మి తిరిగి సింగపూర్ వెళ్ళిపోవాలనేదే తన ప్లాన్. ఇప్పుడు ఒక అతనితో దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. అన్ని ప్రాపర్టీస్ని అమ్మడానికి ఒప్పుకుంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇంటిని మాత్రం అమ్మడానికి ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, కనీసం వాళ్ళ జ్ఞాపకార్థమైన ఇల్లు ఉండని, ఎప్పుడైనా నేను ఇక్కడికి వస్తే ఇక్కడ స్టే చేయడానికి నాకు ఉపయోగపడుతుంది కదా అని ఇదంతా వెంకటలక్ష్మితో చెప్తుంది మరీచిక. ఆ తర్వాత మరీచిక వెంకటలక్ష్మి వీళ్ళిద్దరూ సంజూస్ కేక్ షాప్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం సంజు మరీచికని చూడంగానే తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. వెంకటలక్ష్మి మరీచికని పరిచయం చేస్తుంది. అతను కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి, మీ కేక్ కావాలంటే ఇంటికి కూడా డెలివరీ తెస్తామని అడ్రస్ తీసుకుని మరి నెక్స్ట్ డే ఈవినింగ్ కేక్ తీసుకెళ్తాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, కానీ మరీచిక చాలా తెలివిగా అతను నా పైన ఇంట్రెస్టెడ్గా ఉన్నాడని అర్థం చేసుకుని, ఏం పర్లేదు మళ్ళీ రేపు కలుద్దాంలే అని కేక్ చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చి పంపించేస్తుంది డోర్ బయటే నిలబెట్టి. ఆ తర్వాత ఈ విషయం వెంకటలక్ష్మికి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో వెంకటలక్ష్మి చాలా పాజిటివ్గా ఫీల్ అవుతుంది. ఎక్కడ సంజు మరీచికని ప్రేమిస్తాడో అని చాలా కంగారు పడిపోతుంది. చాలా డిసప్పాయింట్ అయ్యి సంజు దగ్గరికి వెళ్ళి, నాకు కూడా తినడానికి 7 రోజులకి కేక్ డెలివరీ ఇవ్వచ్చు కదా, నువ్వే రావచ్చు కదా అంటే అక్కడ పనిచేస్తున్న పర్సన్ చెప్తాడు. దాంతో వెంకటలక్ష్మికి ఇంకా బాధేస్తుంది. నేనంటే అతను రాడు, మరీచికకి మాత్రం
అతనే వెళ్ళి డెలివరీ ఇస్తున్నాడు ఏంటని. ఆ తర్వాత వెంకటలక్ష్మిని మర్చిక ఎక్కడికి వెళ్ళిందంటే ఏదో పెయింటింగ్ కొనడానికి వెళ్ళిందని అంటే అడ్రస్ కనుక్కొని వెంకటలక్ష్మికి తెలియకుండా మర్చికని ఫాలో అవుతూ సంజు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఏంటంటే కోఇన్సిడెంట్గా మనం మళ్ళీ కలిసామని తనతో మాటలు కలపడానికి ట్రై చేస్తుంటే మర్చికకి అర్థమవుతుంది నన్ను ఫాలో అవుతున్నాడు. తిరిగి తీసుకొచ్చి ఇంటి దగ్గర మర్చికని సంజునే డ్రాప్ చేస్తాడు. మర్చిక వెంకటలక్ష్మి దగ్గర పెయింటింగ్ షాప్ లో సంజు కనిపించాడు, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని అంటుంది. వెంకటలక్ష్మి మనసు ఇంకా విరిగిపోతుంది. నెక్స్ట్ డే మర్చిక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కోసం 10,000 అవ్వాల్సింది 20,000 అడుగుతున్నారని దాని గురించి థింక్ చేస్తుంటే సడన్ గా అక్కడికి సంజు వచ్చి మా నాన్నగారు చూసుకుంటారులే, ఇక్కడ మా నాన్నగారు పేరు చెప్పండి ఏదైనా పని అవుద్ది అని అంటాడు. దీంతో మర్చిక పోన్లే కనీసం మీరు వచ్చిన దానికైనా 20,000 మిగిలిందని అనుకుంటుంది. రిజిస్టర్ ఆఫీస్ లో కలిసిన విషయం కూడా వెంకటలక్ష్మి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. మర్చికను ఫాలో అవుతూ ఒక షాపింగ్ మాల్ లో తను షాపింగ్ చేస్తూ ఉంటే బయట సంజు నాకేం తెలియనట్టు బిహేవ్ చేస్తుంటే ఒక అంకుల్ వచ్చి సంజు దగ్గర ఏరా నా కూతుర్ని ఫాలో అవుతూ ఇక్కడ కూడా వచ్చేసావేంట్రా అని అంటాడు. మర్చిక ఉంటున్న పక్క ఇంట్లోనే అంకుల్ కూడా ఉంటాడు. వాళ్ళ కూతురికి ఇతను ఎక్కడ లైన్ వేస్తున్నాడేమో అని సంజుని చూస్తూ ఉంటే మర్చిక ఇదంతా చూసి నవ్వుతుంది. పాపం నా కోసం వచ్చి అనవసరంగా అంకుల్ దగ్గర మాటలు వింటున్నాడని ఈ విషయాన్ని వెంకటలక్ష్మి దగ్గర చెప్పి నవ్వును అస్సలు కంట్రోల్ చేయకుండా నవ్వుతూనే ఉంటుంది. దాంతో వెంకటలక్ష్మి ఎందుకని అలా నవ్వుతున్నావు, అందులో ఏముంది, ఏంటో ఏమో నాతో మాత్రం వాడు మాట్లాడు సరిగ్గా ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత అని అనుకుంటుంది. ఆ తర్వాత మర్చిక వెంకటలక్ష్మి సంజు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ రోజు వ్యాలంటైన్స్ డే. ఈ రోజు ఎలాగైనా వెంకటలక్ష్మి తన లవ్ ని చెప్పేయాలి, మర్చికాని ఇష్టపడుతున్నాడో ఏమో అని ప్రపోజ్ చేయడానికి వెళ్తే అప్పటికే సంజు మర్చికాని కలిసి తన లవ్ విషయం చెప్తూ ఉంటాడు. సంజు కోసం గిఫ్ట్ తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సంజు మర్చికాకి ప్రపోజ్ చేస్తూ ఉంటే చూసి చాలా అంటే చాలా బాధపడుతుంది. ఎస్ఆర్ నో చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు అని అంటే ఇంటికి రా చెప్తా అని చెప్తుంది మర్చిక. దీంతో వెంకటలక్ష్మి తన చేతిలో ఉన్న గిఫ్ట్స్ అన్నిటినీ కింద పడేసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత మర్చిక సంజు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు ఒకరినొకరు. కేక్ షాప్ లో మర్చిక సంజు వీళ్ళిద్దరూ కొంచెం ప్రైవసీగా లోపల ఉంటే బయట ఫ్రెండ్స్ అందరూ మేమందరం ఇలా ఉంటే వాడు మాత్రం లోపల అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడని వెళ్ళి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏంట్రా నువ్వు మాత్రమే అనుభవిస్తే సరిపోతుందా, మేము కూడా చేయాలి కదా అని అంటే సంజుకి కోపం వస్తుంది. ఏంట్రా ఫ్రెండ్స్ అయింది ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళతో గొడవకి వెళ్తాడు. మర్చిక నా వల్ల ఎందుకు గొడవ అని చెప్పినా కూడా గొడవ అయిన నెక్స్ట్ డేనే సంజు ఫ్రెండ్స్ అందరూ మర్చిక దగ్గరికి వచ్చి మాట్లాడితే మర్చిక సంజు ఫ్రెండ్సే కదా అని వాళ్ళతో నవ్వుతూ ఉంటే మాట్లాడుకుని సంజు చూసి మర్చిక దగ్గరికి వెళ్ళి నీకు అసలు ఏమైంది, నిన్నే కదా వీళ్ళతో గొడవ పడ్డాను, నిన్న వీళ్ళు నీ మీద కమెంట్స్ చేస్తానని అంటే ఏం పర్లేదు నీ ఫ్రెండ్సే కదా అని, ఏం పర్లేదని వాళ్ళకి కొంచెం డబ్బులు కూడా ఇస్తుంది, వాళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నారని చెప్తే సంజు అయితే మాత్రం చేతులు పట్టుకుని ఇలా మాట్లాడాలని అంటే నువ్వెందుకని ఇంత డార్క్ గా ఆలోచిస్తున్నావు, అయినా నువ్వెందుకు డార్క్ గా ఆలోచిస్తున్నావు అని అంటే సంజు కోపం వచ్చి చూడు నువ్వు వీళ్ళతో నవ్వుతూ మాట్లాడడం నాకు ఇష్టం లేదు, అది కూడా చేయి పట్టుకొని వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ కాదనంటే నువ్వు రాంగ్ ఇంటెన్షన్ తో చూస్తున్నావు అని అంటుంది. దాంతో మర్చిక కోపం వచ్చి నీలాంటి లో క్లాస్ వాడిని ప్రేమించినందుకు నాకు ఇది కావాల్సిందేనంటే నువ్వే బజార్ దానిలాగా బిహేవ్ చేస్తున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంజుపై వెంకటలక్ష్మికి ఇష్టం ఉన్నా కూడా మర్చిక సంజు వీళ్ళిద్దరూ విడిపోయారని వెంకటలక్ష్మి బాధపడి తన లవ్ ని కూడా సాక్రిఫైస్ చేసి వాళ్ళిద్దరిని కలపాలని ఇద్దరికి ఏదో ఒకటి నచ్చ చెప్పి ఇద్దరిని ఒకటి చేస్తుంది. ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకుని మళ్ళీ ఒకటవుతారు. ఆ తర్వాత ఒక రోజు ముగ్గురు కూర్చుని ఒక రెస్టారెంట్ లో ఉంటే మర్చిక సంజుని పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. అప్పుడే నీకు సంజు గురించి ఏం తెలుసు, పెళ్లి చేసుకుంటా అని అంటున్నావు అంటే మర్చిక బ్యాంక్ బ్యాలెన్స్ 80 కోట్లు ఉంది, MBA చేశాడు, నాన్నకు ఒకడే కొడుకు, వేరొకరి దగ్గర పనిచేయడం ఇష్టం లేక సొంతంగా సంజు కేక్ షాప్ పెట్టాడు, అంతే కదా ఇంతకు మించి తెలుసుకోవాల్సిన ఏముందని ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నామని ఇద్దరు నెక్స్ట్ డేనే గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మర్చికని కలవడానికి వెంకటలక్ష్మి వెళ్తే మర్చిక ఇంట్లో ఉండదు, డోర్ లాక్ చేసి ఉంటుంది. ఇంటి బయట కీస్ వెతికినప్పటికీ కీస్ దొరకదు. దాంతో వాచ్మెన్ అడుగుతుంది మర్చిక ఎక్కడికి వెళ్ళిందనంటే అమ్మా నీకు చెప్పలేదా నేను రాత్రి వెళ్ళిపోయారు కదా అని అంటాడు. వెళ్ళిపోవడం ఏంటి, మరి ఇంట్లో ఎవరుంటారంటే ఇల్లు అసలు వాళ్ళదే కాదు, ఇన్ని రోజులు ఇంట్లో రెంట్కున్నారని చెప్తుంది. దాంతో ఒక్కసారిగా ఏం అర్థం కాదు. వెంకటలక్ష్మికి మర్చిక మోసం చేసిందని అర్థమవుతుంది. సంజుని మోసం చేసి ఎక్కడికో తీసుకెళ్ళిందని వెంటనే సంజు ఫోన్ చేసి ఇంటి లోపల నుంచి బయటికి రమ్మని, చూడు సంజు నువ్వు అనుకున్నట్టు మర్చిక మంచి అమ్మాయి కాదు, తనకి ఆస్తులు లేవు, ఇంట్లో అమ్మా నాన్న ఫోటో చూపించింది కదా ఆ ఫోటోలు కూడా వాళ్ళ అమ్మా నాన్న కాదంట, ఇప్పుడే వాచ్మెన్ అడిగితే తెలిసింది తన దగ్గర ఒక ప్రాపర్టీ లేదు, అంతా తను క్రియేట్ చేసింది, ఎక్కడున్నా సేఫ్ గా ఉండని చెప్తుంది. దాంతో సంజు అరే ఏంట్రా ఇలా జరిగిపోయింది, మర్చిక ఇలాంటి అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటే మర్చిక తన దగ్గరకు వచ్చి ఏమైంది అలా ఉన్నా, ఎవరు ఫోన్ చేస్తారని చెప్తే ఫ్రెండ్ అని చెప్తాడు. మధ్యాహ్నం 3 గంటలకి ఫ్లైట్ ఉంది, నేను టికెట్ బుక్
చేస్తాను, మనమిద్దరం వెళ్తామని మర్చిక సంజు నొప్పిస్తుంది. సంజు నో చెప్తున్నా కూడా ఆ తర్వాత సంజు మర్చిక వీళ్ళిద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటే ఒక ప్లేస్ లో ఆపి కారులో నుంచి దిగంగానే వెంటనే సంజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు. వాళ్ళందరూ మర్చికని ఏమైనా చేయడానికి వచ్చారేమోని సంజుపై వాళ్ళ కోపంతో గొడవకు వెళ్తుంటే, నువ్వు ఆగు, నేను వెళ్ళి చూస్తాను, ఇంతకు ముందే వీళ్ళకి వార్నింగ్ ఇచ్చావు నువ్వు, కానీ నేనే వినిపించుకోలేదని మర్చిక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కత్తులు ఇచ్చి తిరిగి సంజునే చంపమని చెప్తుంది. ఇప్పుడే మర్చిక తన నిజ స్వరూపం బయట పెట్టి, ఏం చూస్తున్నావు, ఇదంతా చేసింది నీ వెనకాలన్న 80 కోట్ల ఆస్తి కోసం మాత్రమే, ఇదిగో రామ్మా ఈ పేపర్స్ మీద సైన్ చేయని చెప్తే సంజుకి నీ గురించి నాకు ముందే తెలుసు, ఏం చేయాలో అర్థం కాక ఇలా నీ వెనకాలే వచ్చాను, కానీ ఇప్పుడు తెలిసిందని వెళ్ళిపోతుంటే సంజు ఫ్రెండ్స్ అందరూ సంజుని చంపడానికి వస్తారు. మర్చిక వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్తుంది. వెంటనే సంజు అక్కడ నుంచి వెళ్ళిపోతూ వాళ్ళతో ఫైట్ చేయడానికి ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. ఒక పాయింట్కి వచ్చేసరికి మర్చిక చేతిలో కర్ర తీసుకుని తలపైన కొట్టడంతో కింద పడిపోతాడు. ఆ తర్వాత సరిగ్గా అదే టైంలో వెంకటలక్ష్మి వీళ్ళని ఫాలో అవుతూ వచ్చింటుంది. వెంకటలక్ష్మి ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇంకా సంజు చనిపోయాడని అందరూ వదిలేసి వెళ్ళిపోతుంటే వెంకటలక్ష్మి వెళ్ళి సంజుని కాపాడాలని మర్చికని గట్టిగా అరిచినా కూడా మర్చిక తిరిగి చూసి చూడనట్టు అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత వెంకటలక్ష్మి ఏం చేయాలో అర్థం కాక ఈ విషయం పోలీసులు చెప్పాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఉంటుంది. ఇన్స్పెక్టర్ దగ్గర ఇంతవరకు జరిగిందంతా చెప్తుంది. సార్ సంజు చనిపోయాడు, ఎలాగైనా మీరే చూడండి సార్ వచ్చానంటే ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో అతను సంజు కేక్ షాప్ నిజంగానే ఉందా లేదో ఒకసారి చెక్ చేయండి అని పంపించుంటాడు. వాళ్ళు సంజుని తీసుకొచ్చుంటారు. సంజు ఇప్పుడు ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి, సార్ నా పేరే సంజయ్, ఎందుకని నన్ను ఇక్కడికి పిలిచారని చెప్తాడు. దీంతో ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతకు ముందే ఆ అమ్మాయి సంజుని చంపేశారని చెప్పింది కదా మర్చిక, ఇప్పుడు సడన్ గా ఇతను ఎలా వచ్చాడని ఏం అర్థం కాదు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మితో, నువ్వు చెప్పిన కథ ప్రకారం సంజు అంతే ఇతనే కదా, సంజు కేక్ షాప్ ఇతనికే కదా ఉంది, మరి ఇతను ఎవరనంటే సార్ ఇతను సంజు కాదని అందరితో గొడవ పడుతుంది. సంజుని వెంకటలక్ష్మి నీకు తెలుసా అంటే తెలుసు సార్, వాళ్ళ అమ్మకి మెడిసిన్స్ కావాలని అప్పుడప్పుడు కేక్స్ కోసం కూడా తిరుగుతూ ఉంటుంది, మా షాప్కి వస్తుంది, నేను తనని కొన్నిసార్లు మాట్లాడాను, నాకు తను తెలుసు అని చెప్పగానే తనకి ఎలా తెలుసో జరిగిందంతా చెప్తాడు. సంజు కేక్ షాప్కి డైలీ వెంకటలక్ష్మి వెళ్ళి సంజుపై ఇష్టం పెరిగి సంజుకు ప్రపోజ్ చేస్తుంది వ్యాలంటైన్స్ డే రోజు. సంజు కూడా పాజిటివ్గా తీసుకుని, కస్టమర్స్ అందరితోనూ నేను అలాగే బిహేవ్ చేస్తాను, నవ్వుతూనే మాట్లాడతాను, కానీ నువ్వు అపార్థం చేసుకుని అదే ప్రేమ అనుకున్నావు, నేను ఎప్పుడు ఆ ఉద్దేశంతో నేను చూడలేదు, మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, ఈ స్టేటస్కి మా స్టేటస్కి చాలా డిఫరెన్స్ ఉంది, మన మైండ్ సెట్ క్యాస్ట్ ఇవన్నీ వేరు, కొంచెం రియాలిటీ తగ్గట్టు బ్రతుకుతాం, ఐఎమ్ సారీ అని చెప్పింటాడు. దాంతో అప్పటి నుంచే వెంకటలక్ష్మి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి ఉంటుంది. అంటే ఆ తర్వాత నేను అమ్మాయిని పెద్దగా కలవలేదు, ఒకరోజు బైక్ కావాలి కొనివ్వనంటే డబ్బులు చేర్చి పెట్టానంటే నేనే వెళ్ళి షోరూంలో మాట్లాడి తనకి స్కూటీ తీసిచ్చానని చెప్తాడు. ఇంతే జరిగిందని అంటే ఇదంతా ఇన్స్పెక్టర్ అంటే ఆ అమ్మాయి నీకు ప్రపోజ్ చేసినప్పుడు, నువ్వు అమ్మాయితో మాట్లాడినప్పుడు అండ్ అమ్మాయికి స్కూటీ కొనిచ్చినప్పుడు మర్చిక అనే అమ్మాయి నీతో పాటు లేదని అంటే ఇందాక నుంచి మర్చిక అని అంటున్నారు, అసలు ఎవరు సార్ ఈ మర్చిక అంటే, ఏంటి మర్చిక తెలీదా, మర్చికకు నీకు పెళ్ళైంది కదా అని అంటే లేదు సార్ ఆమె ఎవరో నాకు తెలియదు అని అంటాడు సంజు. ఆ తర్వాత వెంకటలక్ష్మి దగ్గరికి వెళ్తే వెంకటలక్ష్మి అప్పటికే తనలో తానే మాట్లాడుకుంటూ కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ అర్థం చేసుకున్న ఇన్స్పెక్టర్ నెక్స్ట్ డే కౌన్సిలింగ్ తీసుకెళ్తాడు. ఒక సైక్రాటిస్ట్ వెంకటలక్ష్మి సిచ్యువేషన్ అర్థం చేసుకుని, చూడండి వెంకటలక్ష్మికి ఏమైందనంటే ఒక డిసీజ్ వచ్చింది, తను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకుంటుంది, రియాలిటీలో ఉండట్లేదు, సంజుని నిజంగా తను ప్రేమించింది అందుకే ఇలా అయిపోయింది. సంజు ఎప్పుడైతే తన లవ్ని రిజెక్ట్ చేశాడో, ఎందుకు రిజెక్ట్ చేశాడో అని బాధపడుతూ తన దగ్గర డబ్బులు లేవు, అందం లేదు, అందుకే సంజు తనని ఇష్టపడట్లేదని తనలో తానే ఇవన్నీ ఉన్న ఒక అమ్మాయిని క్రియేట్ చేసింది. ఆ అమ్మాయికి మర్చిక అనే పేరు పెట్టింది. ఆ అమ్మాయిని సంజు చాలా అంటే చాలా ఇష్టంగా ప్రేమించినట్టు ఊహించుకుంది. ఒక పాయింట్కి వచ్చేసరికి ఏదైతే అన్నీ ఉందని ప్రేమించాడో వాళ్ళ దగ్గర నిజమైన ప్రేమ ఉండదు, స్వార్థము వాడుకోవడమే ఉంటుందని అర్థమయ్యేలాగా మర్చిక సంజుని మోసం చేసేలాగా తనే మర్చిక అనే ఒక క్యారెక్టర్ ను ఊహించుకుని ఇదంతా చేస్తుందని చెప్తే ఇన్స్పెక్టర్ అర్థం చేసుకుని కౌన్సిలింగ్ ఇప్పించాలని చెప్తే, ఆ తర్వాత సంజు వెంకటలక్ష్మి నన్ను ఇంతలా ప్రేమించింది అనుకోలేదు, జనరల్ గా అందరూ ప్రపోజల్స్ ని యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ డేనే మూవ్ ఆన్ అయిపోయి వేరే వాళ్ళని చూసుకునే
రోజులు ఇవి. అలాంటిది నేను నో చెప్పినా కూడా నన్నే తలుచుకుంటూ నా కోసం ఇలా పిచ్చి దానిలా అయిపోతుంది అనుకోలేదు. సో తను రికవర్ అయ్యేంత వరకు నేనే చూసుకుంటాను, ఆ తర్వాత వెంకటలక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటానని సంజు వెంకటలక్ష్మి ప్రేమను అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకుని అతనే దగ్గరుండి అన్నీ చూసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వెంకటలక్ష్మిని మోడర్న్గా తయారు చేస్తాడు, కళ్ళకి స్పెట్స్ తీయించి డ్రెస్ కూడా డిఫరెంట్గా వేసి. ఇంకొద్ది రోజుల్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరు కలిసి హ్యాపీగా తిరుగుతున్నారు. వెంకటలక్ష్మి ఇంకా హ్యాపీ. ఒకరోజు వీళ్ళిద్దరూ నైట్ టైంలో కార్లో డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే సడన్గా ఒక ప్లేస్లో కార్ ఆపి నేను చుచ్చిపోయేసి వచ్చేస్తాను ఇక్కడే ఉండని వెళ్ళి పోసుకుంటూ ఉంటే వెంకటలక్ష్మి వెనకాలే వెళ్తుంది. నేను హెల్ప్ చేయనా, నేను రానని. దాంతో కోపం వచ్చి నీకు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా, ఎందుకు ఇలా ఉంటున్నావు నువ్వని అరుస్తాడు. ఐఎమ్ సారీ అని మళ్ళీ బ్రతిమలాడుతుంది వెంకటలక్ష్మి. ఆ తర్వాత సంజు నాకు మర్చిక గుర్తొస్తుందని అంటాడు. మర్చిక గుర్తొస్తుందా, మర్చిపోయానని చెప్పి ఇక మీద నేను గుర్తు చేసుకోనని ప్రామిస్ చేసావు, ఇదంతా మర్చిపోయావా అని సీరియస్ అవుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే పెద్ద ట్విస్ట్ ఏంటంటే వెంకటలక్ష్మి క్రియేట్ చేసుకున్న మర్చిక క్యారెక్టర్ రియల్ లైఫ్లోనూ ఉంది. మర్చిక అనే అమ్మాయికి సంజుకి పెళ్ళి ఉంటుంది. యాక్చువల్గా ఏం జరిగింటుందంటే మర్చిక అనే ఒక అమ్మాయి సింగపూర్ నుంచి వాళ్ళ నాన్న ప్రాపర్టీస్ నమ్మడానికే వచ్చి ఉంటుంది. సంజు మర్చిక గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయని ఆస్తి కోసం ఎలాగైనా మర్చికాని ప్రేమించాలనుకుని మర్చిక వెనకాలే పడి మర్చికాని ప్రేమించేలా చేసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఒకరోజు వెంకటలక్ష్మికి సంజు మర్చికాని మోసం చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. కేవలం ఆస్తి కోసం ప్రేమిస్తున్నాడని. ఈ విషయం సంజుకు తెలియకుండా మర్చికకు ఫోన్ చేసి చెప్తుంది. సేమ్ ఇంతకుముందు పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గర వెంకటలక్ష్మి ఏదైతే చెప్పిందో వాటి కంప్లీట్ ఆపోజిట్గా సిచ్యువేషన్ జరుగుతుంది రియాలిటీలో. సంజు మర్చికని మోసం చేసి ఉంటాడు డబ్బు కోసం, తన దగ్గర ఉన్న ఆస్తి కోసం. ఇద్దరు కలిసి మధ్యాహ్నం 3 గంటలకు సింగపూర్ వెళ్తామని సంజునే చెప్పింటాడు. ఆ తర్వాత కార్లో ఇద్దరు వెళ్తే ఒక ప్లేస్లో ఆగింటుంది. సంజు ఫ్రెండ్స్ అందరూ వచ్చి మర్చిక మీద అటాక్ చేస్తారు. మర్చిక ఈ అటాక్లో చనిపోతుంది. ఇదంతా చూస్తున్న వెంకటలక్ష్మి వెళ్ళి మర్చికని కాపాడడానికి ట్రై చేస్తుంది. సంజు చూసినట్టే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సంజు మళ్ళీ అక్కడికి వచ్చి వెంకటలక్ష్మిని చూస్తూ ఉంటే వెంకటలక్ష్మి ఏడుస్తూ మర్చికని చూస్తూ సంజు నన్ను పెళ్లి చేసుకుంటావా, ఈ మర్డర్ కేసులో నుంచి నిన్ను తప్పిస్తానని చెప్తుంది. ఎలాగో మర్చిక చనిపోయింది, మిగిలింది సంజుని. కనీసం సంజుతోనైనా నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చని వెంకటలక్ష్మి ప్లాన్ చేసి ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి పోలీసుల దగ్గర లేని మర్చికను ఉన్నట్టు ఊహించుకొని నిన్ను చంపేశారని చెప్తాను, నాకు పిచ్చి పట్టినట్టు నేను యాక్ట్ చేస్తాను. ఎలాగో మర్చికకి ఎవరు లేదు కాబట్టి తన గురించి ఎవరు వెతకరు, ఈ కేసు ఇంతటితోనే క్లోజ్ అయిపోతుందని సంజుతో ప్రామిస్ వేయించుకొని మర్చికని ఇక మీద గుర్తు తెచ్చుకోను, మర్చిపోతానని సంజు వెంకటలక్ష్మి వీళ్ళిద్దరూ కలిసి డ్రామా ఆడింటారు. చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో వెంకటలక్ష్మి సంజు వీరిద్దరూ కార్లో వెళ్తూ ఉంటే ఇంకా మర్చికనే తలుచుకుంటూ భయపడుతూ బాధపడుతూ ఉంటాడు. సడన్ గా కారు వెనకాల మర్చిక కనిపిస్తుంది. వెంటనే మనోడు భయపడిపోతాడు. చనిపోయిన మర్చిక మళ్ళీ ఎందుకు వచ్చిందని వెంకటలక్ష్మి నవ్వుతుంది. ఆ తర్వాత వెంకటలక్ష్మిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి తన గెస్ట్ హౌస్ వెళ్తూ ఉంటే సడన్ గా ఒక ప్లేస్ లో మర్చిక తెల్ల డ్రెస్ లో కనిపిస్తుంది. మళ్ళీ మనోడు భయపడిపోతాడు. మర్చిక చనిపోయినా కూడా మళ్ళీ ఇప్పుడు దెయ్యంగా తిరుగుతుందని సంజు అనుకుని దాని గురించి థింక్ చేస్తూ ఉంటే ఇలా జరిగింటుంది. వెంటనే కార్ పక్కనున్న డివైడర్ గుద్దుకుని ఆల్మోస్ట్ కింద పడిపోయే స్టేజ్ లో ఉంటాడు. మర్చికనే దెయ్యం లాగా వెళ్ళి కార్ ని కిందకి తోసేస్తుంది. ప్రాణాపాయ స్థితిలో అక్కడ నుంచి తప్పించుకొని పైకి లేచిన తర్వాత పైన నుంచి మర్చిక చేతులతో ఇలా పెట్టి దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇది సంజుకు వచ్చిన కళ. వెంకటలక్ష్మిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి గెస్ట్ హౌస్కి వెళ్ళి పడుకుని ఉంటాడు. అప్పుడే ఈ కళ వచ్చి ఉంటుంది. మర్చిక తనని చనిపోయిన తర్వాత దెయ్యంలా వేధిస్తుంది ఏంటని భయపడుతూ ఉంటే గెస్ట్ హౌస్లో వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ సోఫా పక్కనే మర్చిక కనిపిస్తుంది. ఇదే విషయాన్ని నెక్స్ట్ డే వెంకటలక్ష్మితో చెప్తే వెంకటలక్ష్మి ఇదంతా విని నవ్వుతుంది. ఏంట్రా నువ్వు ఇంకా మర్చిక అని, తనని ఇంకా నువ్వు మర్చిపోలేదా, చనిపోయింది జరిగిందంతా మర్చిపో, దెయ్యంగా తిరుగుతుందంట అని నవ్వుకుంటూ వెళ్ళిపోతే ఆ రెస్టారెంట్లో ఉన్న అమ్మాయిలందరూ ఒక్కసారిగా లేచి కన్నా కన్నా అంటారు. మర్చిక సంజుతో ప్రేమలో ఉన్నప్పుడు కన్నా అనే పిలుస్తుంది సంజుని. దెయ్యంగా మారి వీళ్ళందరిలో దూరి పిలుస్తుందని సంజు భయపడుతూ అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఏమైంది నాకు ఇలా జరుగుతుంది ఏంటని. సూపర్ మార్కెట్లో వెంకటలక్ష్మి షాపింగ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ డే మర్చిక వెంకటలక్ష్మి కూడా కనిపిస్తుంది. వెంటనే తిరిగి చూసేసరికి కనిపించదు. కనిపించినట్టు మాయమైపోయింది ఏంటి, సంజు చెప్పింది నిజంగానే నిజమైంటుందా, దెయ్యంగా మళ్ళీ తిరిగి వచ్చిందని
భయపడుతూ వెంకటలక్ష్మి సంజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా, ఇప్పటికైనా నువ్వు నమ్ముతావా, మర్చిక దెయ్యంగా వచ్చిందని అంటాడు. ఇదిగో నేను రాత్రి కూడా ఇక్కడే ఇదే సోఫాలో పక్కన కూర్చుందని అంటే, సరిగ్గా అప్పుడే సంజు కన్నా అనుకుంటూ లోపల నుంచి మర్చిక అలా నడుచుకుంటూ వస్తుంది. వెంకటలక్ష్మి సంజు వీళ్ళిద్దరూ భయపడిపోతారు. రాకన్నా మన ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుంటామని అంటుంది. సంజు భయపడుతుంటే కోపంతో వెళ్ళి సంజుని చంపేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక వెంకటలక్ష్మి అక్కడ నుంచి పారిపోయి బయటకు వచ్చి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్తో చెప్తుంది, సార్ ఆ మర్చిక మళ్ళీ వచ్చింది, సంజుని చంపేస్తోంది, త్వరగా రండి అని అంటే, ఈ ఫేస్ ని ఈ మాటల్ని ఎక్కడో విన్నట్టుంది అని, ఇంతకు ముందు నువ్వు ఇక్కడికి వచ్చావు కదమ్మా, 6 నెలల క్రితం ఇలాగే వచ్చి చెప్పావు, నీకు ఇంకా ఈ జబ్బు నయం అవ్వలేదా, మర్చిక అనే అమ్మాయి లేనే లేదు, నువ్వు చెప్పింది నేను ఎందుకు నమ్మాలి, నేను నమ్మనని నవ్వుతూ అమ్మాయిని అక్కడ నుంచి వెళ్ళమంటాడు. కానీ వెంకటలక్ష్మి మాత్రం, సార్ నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి అని అంటుంది. సరిగ్గా అదే టైంలోనే పోలీస్ స్టేషన్కి మర్చిక వచ్చి, సార్ మర్చిక అనే అమ్మాయి నేనే, యాక్చువల్లీ యూఎస్ నుండి వచ్చాను, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదని అంటుంది. సార్ ఆ అమ్మాయి మంచి కాదు, దెయ్యం అని గట్టిగా అరుస్తూ భయపడుతూ వెంకటలక్ష్మి ఇన్స్పెక్టర్తో చెప్తుంటే, నువ్వు ఉండమ్మా, నీ పేరు మర్చికనేనా, వెంకటలక్ష్మి నీకు తెలుసా అంటే, వెంకటలక్ష్మి నాకు తెలుసు, నేను తను ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, నేను ఫారిన్ వెళ్ళి మళ్ళీ ఈ రోజే తిరిగి వచ్చాను, వచ్చి వెంకటలక్ష్మిని సర్ప్రైజ్ చేద్దామని వస్తే తనేమో భయపడుతూ వచ్చేసింది ఇక్కడికని చెప్తుంది. వెంకటలక్ష్మిని పట్టుకోండి, వెంకటలక్ష్మికి ఇంకా పిచ్చి తగ్గలేదని, సరే అమ్మా అంతా ఓకే, మర్చిక అనే అమ్మాయి లేనే లేదని ఇన్ని రోజులు అనుకున్నాము, ఇప్పుడు సడన్గా వచ్చి నువ్వే మర్చిక అని అంటున్నావు అంటే, ఇంతకుముందు ఆమె చెప్పిన కథ నిజమేనా, నీకు సంజు తెలుసా అంటే, సార్ సంజు ఎవరు సార్ అని అంటుంది మర్చిక. పోక్రీ లెవెల్లో ఈ ట్విస్ట్లు ఏంట్రా, ఏం అర్థం కావట్లేదు ఈ కేసు అనుకుని మర్చికతో, సంజు నీకు ఎవరో తెలీదా, సరే అయితే పదా సంజు దగ్గరికి పోతామని మర్చికని తీసుకెళ్తుంటే, సార్ వెళ్ళండి ఇప్పుడు దొరికిపోతావే నువ్వు అని వెంకటలక్ష్మి మర్చికతో అంటుంది. సంజు కేక్ షాప్ దగ్గరికి వెళ్ళి బయట నిలబడి వెళ్ళి సంజు గురించి కనుక్కొని ఇన్స్పెక్టర్ ఆ ఏరియా వాళ్ళతో అడిగితే, అక్కడున్న ఒక ర్యాండమ్ పర్సన్ వచ్చి, సార్ సంజు చనిపోయాడు 2 సంవత్సరాల క్రితమే, అది కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు, ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తానంటే ఇన్స్పెక్టర్కి ఇంకో ట్విస్ట్, సంజు చనిపోతే మరి 6 నెలల క్రితం నేనే సంజు అని వచ్చి చెప్పిన వ్యక్తి ఎవరనంటే, అక్కడున్న కానిస్టేబుల్, సార్ ముందు ఒక కేక్ షాప్ ఉంది కదా అక్కడ నుంచి సంజుని తీసుకొచ్చామని చెప్తారు. వెంకటలక్ష్మి చెప్పిన అడ్రస్ ఇదే ఉంటుంది. కానిస్టేబుల్సే కన్ఫ్యూజ్ అయ్యి ఇంకొక పర్సన్ని తీసుకొచ్చేసింటారు అని అంటారు. కానిస్టేబుల్స్ కన్ఫ్యూజ్ అయ్యారు, ఓకే, కానీ ఈ అమ్మాయి చెప్పిన సంజు 6 నెలల క్రితం మా స్టేషన్కి వచ్చాడు, మేము అతనితో మాట్లాడాం, మరి వాడేవుడా అంటే, ఇన్స్పెక్టర్ పక్కనే ఉన్న మర్చిక, సార్ మీరు దేవుణ్ణి నమ్ముతారా, చాలా బాగా నమ్ముతానే, ఏంటి ఇప్పుడు అని అంటే, సార్ వచ్చిన అతను దెయ్యం కూడా అయ్యుండొచ్చు కదా అని చెప్తుంది. అది కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా అని ఇన్స్పెక్టర్, సర్లే ఈ కేసుని ఇంతటితో వదిలేద్దాం, పాపం వెంకటలక్ష్మి అతని గురించే తలుచుకుని ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేస్తున్నానని ఇన్స్పెక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, మర్చిక సంజు చనిపోయాడు 2 సంవత్సరాల క్రితమే అని చెప్పింటాడు కదా ఒక అంకుల్ వాళ్ళ ఏరియాలో, ఆ అంకుల్కి డబ్బులు ఇచ్చి పోలీసులతో అలా చెప్పమని ఉంటుంది. ఇన్స్పెక్టర్కి ఏం అర్థం కాకుండా సంజు వాళ్ళ నాన్న గురించి తెలుసుకుని సంజు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అడిగితే, ఒక వారం రోజుల నుంచి కనిపించట్లేదు సార్, ఎక్కడికి వెళ్ళాడో తెలియదని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అంటే వెంకటలక్ష్మి ఇక్కడికి వచ్చి 2 అబద్ధాలు చెప్పింది. ఒకటి, ఆ అమ్మాయికి మానసికంగా జబ్బు ఉందని, సంజుని మర్చిక చంపేసిందని. ఈ రెండింటిని మర్చిక వచ్చి నిజం చేసి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఏం జరిగింటుందంటే, మర్చిక ఇక్కడికి రావడం, సంజు మర్చికని మోసం చేయడం, ఇవన్నీ నిజాలే. మర్చిక చనిపోయిందని సంజు వెంకటలక్ష్మి మర్చిక బాడీని తీసుకెళ్లి అడవిలో పడేస్తే, ఆ బాడీని అదే రూట్ లో వెళ్తున్న వీళ్ళు చూసి మర్చికకి వెళ్ళి ట్రీట్మెంట్ అందించి మర్చికని కాపాడుతారు. ఆ తర్వాత వెంకటలక్ష్మి మర్చిక వీళ్ళిద్దరూ కలిసి డిసైడ్ అయ్యి ఇద్దరు మాట్లాడుకుని ప్లాన్ చేసి సంజు వెనకాలే మర్చిక దెయ్యంలో తిరుగుతున్నట్టు, ఆ తర్వాత మర్చిక దెయ్యంలో వచ్చి సంజుని చంపేసినట్టు, ఆ తర్వాత భయపడి వెంకటలక్ష్మి పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పినట్టు, ఇంతకు ముందే పోలీసుల దగ్గరికి వెళ్ళి కావాలనే వెంకటలక్ష్మి పిచ్చిదానిలాగా మర్చిక గురించి చెప్పింటుంది కాబట్టి పోలీసులు ఎలాగో నమ్మరు. మర్చిక సంజు బాడీని మాయం చేసి అక్కడ నుంచి తిరిగి ఫారిన్ వెళ్తుంది. అప్పటి నుంచి వెంకటలక్ష్మికి ట్రీట్మెంట్ అందిస్తారు. కొద్ది రోజుల తర్వాత వెంకటలక్ష్మి నార్మల్ అయిపోతుంది. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఎండింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదండి, ఇంకొంచెం క్లారిటీగా చెప్తానండి. మర్చిక ఫారిన్ నుంచి ఇక్కడికి రావడం నిజం. మర్చిక వెంకటలక్ష్మి ఫ్రెండ్స్ అవుతారు. సంజు మర్చికని ప్రేమిస్తాడు. సంజు డబ్బుల కోసం మర్చికని
మోసం చేస్తాడు. మర్చికాని చంపేసి వెళ్ళిపోతుంటే ఎలాగైనా మర్చికాని కాపాడాలని ఆ సిచ్యువేషన్ లో వెంకటలక్ష్మి సంజుతో క్లోజ్ గా ఉన్నట్టు సంజుని కేసులో నుంచి తప్పిస్తానని ఒప్పించి ఆ తర్వాత అమ్మా నాన్నలతో మర్చికాని కాపాడి హాస్పిటల్ తీసుకెళ్లి తను కోలుకునేలా చేసి హాస్పిటల్లో వెళ్ళి మర్చికాని ఒక క్యారెక్టర్ ఉన్నట్టు ఊహించుకుని సంజు గురించి అంతా చెప్పి తనకి పిచ్చున్నట్టు ఇన్స్పెక్టర్ ని నమ్మించి ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈలోపు మర్చికాని దెయ్యంలాగా రమ్మని ఉంటుంది. ఫైనలీ వచ్చి చంపేసి వెళ్ళిపోయింది. వెంకటలక్ష్మి వెళ్ళి మళ్ళీ పోలీసులతో ఈ విషయం చెప్పిన పోలీసులు నమ్మే స్టేజ్ లో లేరు. కన్ఫర్మేషన్ కోసం వచ్చి చూస్తే 2 years క్రితమే సంజు చనిపోయాడని అక్కడున్న ఆ ఏరియా అంకుల్తో డబ్బులు ఇచ్చి మర్చికాని చెప్పించుంటుంది. ఆ తర్వాత తను వెళ్ళిపోతుంది. ఇంతే, ఇద్దరు కలిసే సంజుని చంపేశారని తెలిసినా కూడా ఇన్స్పెక్టర్ ఏం చేయలేని పరిస్థితి. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి రివైండ్ చేసి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి తప్పకుండా కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో మంచి ఇంతకంటే ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.